దేవిరావు అండి. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా జేఏసీ ఏదైతే పిలుపునిచ్చిందో మన విద్యుత్ బస్సులు ఏదైతే ఉందో జీసీసీ పద్ధతిలో ప్రైవేటుకి ఇచ్చి తద్వారా డిపోలు మూసివేత కార్యక్రమం అనేది ప్రక్రియ అనేది వేగవంతం చేయడం ద్వారా 4 డిపోలు ఆల్రెడీ మూసివేత అనేది జరిగింది. అయితే మిగతా డిపోలు కూడా మూసివేసే ప్రక్రియ వేగవంతం కాకుండా భవిష్యత్తులో మొత్తం టోటల్గా ఆర్టీసీనే మూసివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునే పద్ధతిలో ఉంది. దీని వెంటనే దాన్ని ఉపసంహరించుకొని ఆర్టీసీ ద్వారాగే మొత్తం ప్రైవేటీకరణ కాకుండా ఆర్టీసీ ద్వారాగానే బస్సులు నిర్వహణ, ప్రజలకి మెరుగైన సేవ. నెక్స్ట్ శ్రీశక్తి పథకంలో ఏదైతే ఉందో వెంటనే 4000 బస్సులు తీసుకొని తక్షణమే ఆపరేట్ చేయవలసిందిగా కోరుచున్నాము. తర్వాత ఏంటంటే రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో 10,000 మంది రిక్రూట్మెంట్ చేయాలి. 4000 బస్సులు వెంటనే ప్రపోజ్ చేయాలి. ఏదైతే ఉందో మనకున్నటువంటి పెండింగ్ డిజైలు కానీ ఐఆర్ కానీ ఇవన్నీ తక్షణమే అమలు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి మాకు ఉపశమనం చేయవలసిందిగా ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎం వైకుంఠం జోనల్ మెంబర్. ఈరోజైతే ఆర్టీసీ డిపో గేటు వద్ద ఈ తాలూకా గేట్లకు ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యానికి అనేక ప్రమాణాలు ఇచ్చి ఏదైతే విద్యుత్ బస్సులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆఫ్ చేయాలని చెప్పేసి మరి రాష్ట్ర కమిటీ పిలుపునైతే ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు రేపు కూడా ఈ ధర్నా కార్యక్రమం చేయమని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఆర్టీసీకి కానీ ప్రజానీకానికి గౌరవ ప్రజానీకానికి అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఉంటాయి. ఎందుకంటే కనీసం 40 సంవత్సరాల నుంచి ప్రజా రవాణాన్ని ఏపీఎస్ఆర్టీసీ గుర్తింపుగా ప్రయాణికులు సేవ చేస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ పెట్టి ఆర్టీసీని నిర్వీర్యం చేస్తాం కాబట్టి దానికి మేము తక్షణమే ఆపుదల చేయాలని చెప్పేసి మా యాజమాన్యానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే మాకు రావాల్సిన డిఎల్ కానీ ఐఆర్ కానీ పిఆర్సీ కానీ ప్రకటించిన లీవ్ ఎన్కేస్మెంట్ కూడా ఏవి ఎంతవరకు ఆర్థికంగా ఇప్పటికైతే ఏమీ లేవు. మరి గత ప్రభుత్వం అయితే ఆర్టీసీలో విలీనం చేసిన తర్వాత ఈ ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన శ్రీశక్తి పథకంలో అనేక ఇబ్బందులతో ఆర్టీసీ ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ ఆయన ఈ మొండి వైఖరిని విన్నారని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు పాలకొండ బస్ డిపో వద్ద ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి ఏపీపీపీడీ ఉద్యోగ సంఘాలన్నీ కలిపి జేఏసీగా ఏర్పడి మరి గత నెల 8వ తేదీన విద్యుత్ బస్సులకు సంబంధించినటువంటి అంశం మీద విజయవాడలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషను, ఎంప్లాయీస్ యూనియను, అలాగే స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషను, అలాగే కార్మిక పరిషత్తు, అలాగే యునైటెడ్ వర్కర్స్ యూనియను, టోటల్గా 7 యూనియన్లు జేఏసీగా ఏర్పడి మరి విద్యుత్ బస్సుల మీద అంశాల వారీగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యుత్ బస్సులకైతే ఏపీఎస్ఆర్టీసీలో ఉండేటటువంటి జేఏసీ వ్యతిరేకం కాదు, ఇది ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విమర్శ కూడా కాదు. కానీ ఈ విద్యుత్ బస్సులకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపోలో ఇప్పటికే 12 బస్ డిపోలని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసి వారి ద్వారా ఈ విద్యుత్ బస్సులు నడిపించాలనేటువంటి ఒక ప్రణాళికని ఆర్టీసీ జేఏసీగా మేమైతే వ్యతిరేకిస్తున్నాం. మరి తక్షణమే ఏదైతే మరి ఈ విద్యుత్ బస్సులకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆపరేటర్లు కట్టబెట్టే విధానాలను విన్నాడి ఆర్టీసీ సంస్థ ద్వారా ఈ విద్యుత్ బస్సులు నడపాలని చెప్పేసి ప్రధానంగా జేఏసీగా మేమైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే 24/7 మరి మేము ఐపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నాం. మాకు రావాల్సినటువంటి డిఏలు కానీ
లీవ్ ఎన్కేస్మెంట్లు కానీ మరి ఐఆర్ కానీ ఎటువంటిది ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగం అందరూ ఉన్నాం కనుక మాకు తక్షణమే రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి మీ ద్వారా యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే గతంలో మరి మాకు ప్రభుత్వంలో విలీనం అవ్వకముందు ఈహెచ్ఎస్ సదుపాయం ఉండేది. ఎంత మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉన్నా కూడా మేనేజ్మెంటే మాకు పెట్టేది. ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఈరోజు మేము రకరకాలైన ప్రదేశాలకి బస్సుల్లో తిరిగి అక్కడుండేటటువంటి నీరు అక్కడుండే ఆహారాన్ని తిని అనారోగ్యం పాలయ్యి మరి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు కూడా ఖర్చించుకునేటటువంటి పరిస్థితిలో ఇప్పుడుండేటటువంటి ప్రభుత్వం ఈహెచ్ఎస్ఐ వల్ల మాకు ఉపయోగం లేదు కనుక తక్షణమే మరి మాకు ఏదైతే పాత పద్ధతిలో ఆర్టీసీలో మరి రెఫరల్గా ఉండేదో ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మరి ఏపీపీటీడీ జేఏసీగా మేమైతే ఈ సందర్భంగా యాజమాన్యానికి విన్నవిస్తున్నాం. మరి మొన్న 16వ తేదీ విజయనగరం జోన్కు సంబంధించి కార్యకర్తల సమావేశం జరిగింది. 17వ తేదీ విజయవాడలో జరిగింది, 18వ తేదీ నెల్లూరులో జరిగింది, 19వ తేదీ తిరుపతిలో జరిగింది, 20వ తేదీ అనంతపురంలో జరిగింది. ఈరోజు రేపు ఈ రాష్ట్రం మొత్తంగా జేఏసీ ఆధ్వర్యంలో మరి రిలే నిరాహార జేఏసీగా టోటల్గా ధర్నా కార్యక్రమంలో ఎర్ర బ్యాటరీల కార్యక్రమం నిర్వహించి రేపు 28వ తేదీన విజయవాడలో మళ్ళీ జేఏసీ నాయకులందరూ కూడా కూర్చొని భవిష్యత్ కార్యాచరణని ప్రకటించడం జరుగుతుంది. ఎప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వం వారు స్పందించి మా న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించి ఈ విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనసాగించాలని చెప్పి కూడా మేమైతే కోరడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఆర్టీసీలో ఖాళీలు ఉన్నాయో సుమారు 10,000 పోస్టులు ఉన్నాయి. ఈ 10,000 పోస్టులను కూడా ఫిలప్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఇప్పుడుండేటటువంటి స్త్రీ శక్తి మీద సుమారు 4,000 బస్సులు అత్యవసరంగా అవసరం ఉన్నాయి. ఈ 4,000 బస్సులు కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్లో ప్రధానంగా ఒక అంశం. అలాగే మాతో పాటు సహచర ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఆన్ కాల్ డ్రైవర్స్ కానీ వీళ్ళు కూడా ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకి తీసుకొని సమన్వయం చేయాలని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ ద్వారా ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లని సుమారు 36 డిమాండ్లతోటి ఆర్టీసీ జేఏసీ వింతపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలని కూడా సానుకూలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మరి తక్షణమే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఆర్టీసీ జేఏసీ పాలకొండ డిపో ద్వారా మేమైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మరి సెలవు. అయితే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఒకవేళ ఎలక్ట్రికల్ బస్సులో ఇచ్చారనుకోండి, మీ తాలూకా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? మళ్ళీ నెక్స్ట్ ప్రైవేట్ ఆపరేటర్లకు ఎలక్ట్రికల్ బస్సులు కానీ ఇస్తే ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం జరుగుతుంది. దానికి మరి రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం బాధ్యత వహించవలసి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.